వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు ఆలుగడ్డ బీరకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ట్రై చేయండి. ఇది చేసే ముందు అనుకోలేదు వీడియో తీద్దామని, తర్వాత వీడియో చేసి చూపిస్తే ఎలా ఉంటుంది, కొత్తగా ఉంది కదా వంట అని చేసి చూపిస్తున్నాను. అందుకు ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక వీడియో తీసాను అన్నమాట. అవి అలా ఫ్రై అయ్యాక ఆలుగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తొక్కు తీసి అలా వేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అవి అంతా అట్లా కలిసేటట్టు కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత తొక్కు తీసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 4 కేజీలు చేసి చూపిస్తున్నాను అన్నమాట. అవన్నీ అట్లా కట్ చేసి వేసుకున్నాక బాగా ఉప్పు, పసుపు, ఈ ఉల్లిపాయలు, ఆలుగడ్డలన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ, ఈజీగా అయిపోతుంది. ట్రై చేయండి. ఇప్పుడు అంతా అట్లా కలుపుకున్నాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి కలుపుకొని, ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి. మనకు మూత పెట్టి మగ్గించినప్పుడు అట్లా నీళ్ళంతా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి కూర ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు దీంట్లోకి పొడి రెడీ చేసుకుంటున్నాను. ధనియాల పొడి, ధనియాలు కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి, కారం మనం ఎంతైతే తీసుకున్నామో దానికి తగ్గట్టు కారం, కొంచెం జీలకర్ర పొడి, ఎండు కొబ్బరి ముక్కలు, ఉప్పు కొంచెం వేసుకొని, పుట్నాలు వేసుకొని, చిన్న ఉల్లిపాయలు వేసుకున్నాక పొడి చేసుకోవాలి. అలా పొడి అయిన దాన్ని ముందుగా ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ, వంకాయ ఉంది కదా, బీరకాయ, దాంట్లో వేసుకోవాలి. అలా వేసుకొని కొంచెం సాల్ట్ చల్లుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకున్నాక వేయలేదు కదా, ముందు బీరకాయ ముక్కలకు ముందు వేసింది మనం సాల్ట్. అదంతా అట్లా బాగా కలుపుకొని, ఈ కారము, ఆ మసాలా అంతా దానికి బీరకాయ కూరకు పట్టాలన్నమాట. అట్లా పట్టినాక మనకు అట్లంతా నీళ్ళు ఇనికిపోతాయి అన్నమాట. అప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒకసారి సర్వ్ చేసుకుంటే రోటీ, రైస్లోకి, దేంట్లోకైనా సూపర్గా కాంబినేషన్ ఆలుగడ్డ బీరకాయ ఫ్రై రెడీ. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.